रे मन श्री नंदनंदन अभय चरणारविंद रे। भजहु रे मन श्री नंदनंदन अभय चरणारविंद रे। दुर्लभ मानव जन्म सत्संगे दुर्लभ मानव जन्म सत्संगे तारो होए भव सिंधु रे। तारो होए भव सिंधु रे। भजहु रे मन श्री नंदनंदन अभय चरणारविंद रे। शीत आतप वात बरीषण ये दिन जामिनी जागिरे। शीत आतप वात बरीषण ये दिन जामिनी जागिरे। विफले से विनो कृपण दुर्जना विफले से विनो कृपण दुर्जना चपल सुकल बलागिरे। चपल सुकल भलागिरे। भजहु रे मन श्री नंदनंदन अभय चरणारविंद रे। ये धन यौवन पुत्र परिजन इथे की आछे परती रे। ये धन यौवन पुत्र परिजन इते की आछे परती रे। कमल दल जल जीवन ढल मल कमल दल जल जीवन ढल मल भजहु हरिपद निधि रे।
भजहु हरिपदने भजहु रे मन श्री नंदनंदन अभय चरणारविंद रे श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास्य रे श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास्य रे पूजन सखी जन आत्मनिवेदन पूजन सखी जन आत्मनिवेदन गोविंद दास अभिलाष रे गोविंद दास अभिलाष रे जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदा नंदन ब्रज जन रंजना यामुना तिरवनचारी गंधराज श्रीमद् भागवतम की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం 4వ స్కందం 24వ శ్లోకం పదపాఠము. మైత్రేయ ఉవాచ ఇతి అధ్వరే దక్షం అసూధ్య అనూధ్య శత్రుహన్ క్షితౌ ఉదీచిం నిషసాద శాంతవాక్ స్పృష్ట్వా జలం పీతదుకూల సంవృత నిమీల్య దృక్ యోగపథం సమావిశత్. మైత్రేయ ఉవాచ ఇత్యధ్వరే దక్షమనూద్య శత్రుహన్ క్షితా ఉదీచీం నిషసాద శాంతవాక్ స్పృష్ట్వా జలం పీతదుకూల సంవృత నిమీల్య దృగ్యోగపథం సమావిశత్. మైత్రేయ ఉవాచ ఇత్యధ్వరే దక్షమనూద్య శత్రుహన్ క్షితా ఉదీచీం నిషసాద శాంతవాక్
స్పృష్ట్వా జలం పీతదుకూలసంవృతా నిమీల్య దృగ్యోగపథం సమావిశత్. మైత్రేయ ఉవాచ ఇత్యధ్వరే దక్షమనూద్య శత్రుహన్ క్షితా ఉదీచీం నిశసాద శాంతవాక్. స్పృష్ట్వా జలం పీతదుకూలసంవృతా నిమీల్య దృగ్యోగపథం సమావిశత్. మైత్రేయ ఉవాచ ఇత్యధ్వరే దక్షమనూద్య శత్రుహన్ క్షితా ఉదీచీం నిశసాద శాంతవాక్. స్పృష్ట్వా జలం పీతదుకూలసంవృతా నిమీల్య దృగ్యోగపథం సమావిశత్. మైత్రేయ ఉవాచ ఇత్యధ్వరే దక్షమనూద్య శత్రుహన్ క్షితా ఉదీచీం నిశసాద శాంతవాక్. స్పృష్ట్వా జలం పీతదుకూలసంవృతా నిమీల్య దృగ్యోగపథం సమావిశత్. మైత్రేయ ఉవాచ ఇత్యధ్వరే దక్షమనూద్య శత్రుహన్ క్షితా ఉదీచీం విశసాద శాంతవాక్. స్పృష్ట్వా జలం పీతదుకూలసంవృతా నిమీల్య దృగ్యోగపథం సమావిశత్. వద్దు చదవద్దు. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? మైత్రేయ ఉవాచ ఇత్యధ్వరే దక్షమనూద్య శత్రుహన్ క్షితా ఉదీచీం నిశసాద శాంతవాక్. స్పృష్ట్వా జలం పీతదుకూలసంవృతా నిమీల్య దృగ్యోగపథం సమావిశత్. ప్రతిపదార్థములు. మైత్రేయ ఉవాచ మైత్రేయుడు పలికెను. ఇతి ఆ విధముగా అధ్వరే యజ్ఞస్థలియందు దక్షం దక్షునితో అనూద్య పలికి శత్రుహన్ ఓ శత్రునాశక క్షితౌ భూమిపై స్పృష్ట్వా ఆచమనము చేసి ఉదీచిం ఉత్తర దిక్కుగా ముఖము చేసి నిశసాద కూర్చుండెను శాంతవాక్ మౌనముగా స్పృష్ట్వా ఆచమనము చేసి జలమును పీత దుకూల సంవృత పసుపు వస్త్రమును దాల్చి ఉండి నిమీల్య మూసుకొని దృక్ కన్నులను యోగపథం యోగమునందు సమావిశత్ సంలగ్నమయ్యను. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయాచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. మైత్రేయుడు విదురునితో పలికెను. ఓ శత్రునాశక, ఆ విధముగా యజ్ఞస్థలి యందు తండ్రితో పలికిన సతీదేవి ఉత్తరాభిముఖి అయి నేలపై కూర్చుండెను. పీతాంబరమును కట్టిన ఆమె ఆచమనము కావించి కనులను మూసుకొని యోగమునందు సంలగ్నమయ్యను. భాష్యం. ఎవరైనా మనుషుడు దేహత్యాగము చేయగోరినప్పుడు కుంకుమ పువ్వు వర్ణము కలిగిన వస్త్రములను ధరించునని తెలుపబడినది. కనుకనే సతీదేవి దక్షదత్తమైన తన దేహమును త్యజింపనున్నానని సూచించుచు వస్త్రములు మార్చినట్లు గోచరించుచున్నది.
దక్షుడు సతీదేవి తండ్రి. అతనిని సంహరించుటకు బదులు అతని అంశ అయిన తన దేహమును నశింపజేయుట ఉత్తమమని ఆమె నిర్ణయించుకునెను. ఆ విధముగా ఆమె దక్షదత్తమగు దేహమును యోగ విధానమున త్యజింప నిశ్చయించుకునెను. సతీదేవి యోగులందరిలోనూ సర్వశ్రేష్ఠుడని ప్రసిద్ధిగాంచిన శివుని భార్య. శివుడు సమస్త యోగముల నెరిగి ఉన్నందున ఆమె కూడా వారిని ఎరిగినట్లుగా గోచరించుచున్నది. ఆమె యోగమును భర్త నుండి నేర్చి ఉండవచ్చును, లేదా ప్రజాపతియగు దక్షుని తనయ అయినందున ఆ అంశమున జ్ఞానవంతురాలై ఉండవచ్చును. తన ఇచ్ఛానుసారము దేహమును త్యజింపగలుగుటయే యోగము యొక్క పరిపూర్ణత్వం, అనగా భౌతిక తత్వముల బందీ నుండి విడుదలను కోరుట. యోగ పూర్ణతను బడసిన యోగులు ప్రకృతి నియమములచే మరణము నొందరు. అటువంటి పూర్ణ యోగులు తాము కోరినప్పుడే దేహత్యాగము చేయగలరు. సాధారణముగా యోగి తొలుత దేహమందలి వాయుచలనమును నిగ్రహించుటలో నిష్ణాతుడై ఆత్మను సహస్రారమునకు తెచ్చును. పిదప దేహము అగ్నికీలల యందు దగ్ధమైనప్పుడు కోరిన చోటికేగును. ఈ యోగ విధానము ఆత్మ యొక్క ఉనికిని గుర్తించును. కనుక ఇది నేటి కాలము వారు తయారు చేసిన నామమాత్ర యోగ విధానమునకు, అనగా దేహమును నియంత్రించుటకు ఉపయోగపడినది దానికి పూర్తిగా భిన్నమైనది. నిజమైన యోగ విధానము ఆత్మ ఒక లోకము నుండి వేరొక లోకమునకు, లేదా ఒక దేహము నుండి వేరొక దేహమునకు పోవుటను అంగీకరించును. సతీదేవి తన ఆత్మను వేరొక దేహమునకు లేదా లోకమునకు చేర్చగోరినట్లు ఈ సంఘటనను బట్టి గోచరించుచున్నది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సతీదేవి దేహత్యాగం అనే ఘట్టాన్ని మనం చర్చిస్తున్నాం. మరి పూర్వ శ్లోకాల్లో సతీదేవి దక్షుణ్ణి ఏ విధంగా మందలించినది అనేది మనం చూసాం. వీటన్నిటికీ కూడా కారణం ఏమిటి? ఈ జరుగుతున్న సంఘటనలన్నింటికీ మూల కారణం ఏమిటి? వైష్ణవ అపరాధం. దక్షుడు శివుణ్ణి ద్వేషించడం, అది అన్నిటికీ మూలం. కాబట్టి ద్వేషించింది ఎవరు, దూషించింది ఎవరు? దక్షుడు. మరి ఆ దక్షుడు ఎవరు? సతీదేవి తండ్రి. కాబట్టి సతీదేవి తన తండ్రి నుండి దేహాన్ని పొందింది కాబట్టి దాన్ని ఆమె విడిచిపెట్టాలని కోరుకున్నదనమాట. ఎందుకంటే శాస్త్రాల్లో ఏం చెప్పబడింది? ఎక్కడైనా వైష్ణవ నింద, దైవ నింద జరిగినప్పుడు బ్రాహ్మణుడైతే అవతలవాడి నోరు మూయించి అక్కడి నుంచి చెవులు మూసుకొని వెళ్ళిపోవాలని చెప్పన్నారు. క్షత్రియుడైతే ఏం చేయాలి? అవతలవాడి నాలుక కత్తిరించాలి, వాడిని చంపాలని చెప్పన్నారు. వైశ్యులు శూద్రులైతే ఏం చేయాలి? వాళ్ళు దేహత్యాగం చేయాలి అని చెప్పారు. కాబట్టి సతీదేవి స్త్రీ కాబట్టి ఆమె తనను వైశ్య శూద్రుల కోవలో పరిగణించి తన దేహాన్ని త్యాగం చేయాలని అనుకుంది. అయితే ఆమె ఏ విధంగా దేహాన్ని త్యాగం చేయాలనుకుంది? అది కూడా ఒక పద్ధతి ప్రకారం మనం ఇక్కడ చూస్తే, ఈ శ్లోకంలో మనం చూస్తే చూడండి, ఉదీచీం అనేటువంటి మాట వాడారు. అలాగే స్పృష్ట్వా జలం అని చెప్పి ఒక మాట వాడారు. చూడండి, ఉదీచి అంటే ఏ దిక్కుని ఉదీచి అంటారు? ఉత్తర దిక్కుని ఉదీచి అని కూడా అంటారు అనమాట. అలాగే తూర్పు దిక్కుని ఏమంటాం మనం? ప్రాచ్యము అని చెప్పి అంటాం. ప్రాక్ అనేటువంటి శబ్దాన్ని వాడతాం. పశ్చిమ దిక్కుని
పాశ్చాత్య అని చెప్పి అంటాం, పశ్చిమ దిక్కుని. అలాగే దక్షిణ దిక్కుని వామ దిక్కు అని కూడా అంటారు. అర్థమవుతుంది కదా. అంటే ఇది ఎలా పరిగణించబడుతుందంటే, మనం కళ్ళతో చూస్తాం కాబట్టి మనం కళ్ళతో చూడగలగాలంటే మనకి ఏం కావాలి? వెలుగు కావాలి. ఆ వెలుగు ఎటు నుంచి వస్తుంది? తూర్పు నుంచి వస్తుంది. కాబట్టి మన ముఖం ఎదురుగుంటా ఉన్నదాన్ని తూర్పుగా పరిగణిస్తాం. అంటే ఒక దేహంతో మనం నిలబడినట్లయితే మనం తూర్పు వైపునే, తూర్పు కారణం చేతనే మనం చూడగలుగుతాం, తూర్పు దిక్కు వల్లనే మనం చూడగలుగుతున్నాం. అందుకని మన ముఖానికి ఎదురుగా ఉన్నటువంటిది తూర్పు దిక్కు అయితే, మనకి దక్షిణ భాగంలో ఉన్నటువంటిది దాన్నే ఏమంటాం మనం, దక్షిణ భాగంలో ఉన్నటువంటి దాన్ని కుడిపక్క, మన కుడిపక్కన ఏదైతుందో దక్షిణ భాగం అంటాం. అలాగే వామభాగం అంటే ఎడమ పక్క. వాస్తవానికి వామభాగం అంటే ఎడమ పక్క, దానికి ఏముంది మనకి ఉత్తరం ఈ పక్కన ఉంటుంది. ఇక మిగిలింది వెనుక భాగం పశ్చిమంగా మనం చెప్తాం. కాబట్టి ఏదైనా సరే ఒక పుణ్యకార్యం చేయవలసి వచ్చినప్పుడు ఉత్తర దిక్కుకు కానీ లేదా తూర్పు దిక్కుకు కానీ ఉండి ఆ కార్యాలు చేయాలన్నమాట. అదవుతుంది కదా. కాబట్టి దిక్కు అనేది చాలా ముఖ్యం. అందుకే మనకి వైదికమైనటువంటి ఏ పూజలు వ్రతాలు చేసినా సరే సాధారణంగా తూర్పు దిక్కుకి లేదా ఉత్తరం దిక్కుకి తిరిగి చేస్తారు. అలాగే అశుభ కార్యాలు చేసేటప్పుడు ఇప్పుడు కూడా తూర్పు ముఖంగా చేయకుండా ఉండాలి. ఉదాహరణకి మలమూత్ర విసర్జనలు చేయాలనుకుంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? మలమూత్ర విసర్జనలు ఏ దిక్కుల్లో చేయకూడదు? తూర్పు పడమరల్లో చేయకూడదు. ఎందుకని? తూర్పు పడమరల్లో సూర్యచంద్రులు ఉంటారు కాబట్టి ఆ రెండు దిక్కుల్లో మలమూత్ర విసర్జనలు చేయకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుచేతనే మనం చూస్తే ఎప్పుడు కూడా పడమటి దిక్కుగా కానీ లేదా పడమటి అంటున్నాం ఇక్కడ మనం దక్షిణపు దిక్కుగా కానీ లేదా ఉత్తరపు దిక్కుగా కానీ మల విసర్జన చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్లా మనకి శాస్త్రాల్లో అనేకమైనటువంటివి ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే స్పృష్ట్వా జలం అంటే ఆచమనం చేసుకోవడం. ఆచమనం చేసుకోవడం అంటే ఏమిటి? ఆచమనం చేసుకోవడం అంటే చేతులు కడుక్కోవడం అని కూడా ఉంది. ఆచమించడం అంటే చేతులు కడుక్కోవడం అని, చేతులు కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఆచమించడం అని చెప్పి అంటాం. ఎందుకంటే వాస్తవానికి ఆచమనం అనేది ఒక పెద్ద ప్రక్రియ. మనం సరళంగా దాన్ని చేస్తాం, కేవలం ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని చెప్పి అంటాం. కానీ అంతటితో కాదు, ఇంకా ఉంటుంది ప్రక్రియ. కానీ కనీసం చేయవలసింది ఏమిటి అంటే ఇది ఆచమనంలో భాగంగా కాళ్ళను మొత్తం దేహానంతటిని కూడా పవిత్రం చేసుకుంటాం. ఏ విధంగా అంటే విష్ణువు యొక్క నామాన్ని కీర్తించడం ద్వారా. అంటే వాస్తవంగా పవిత్రం చేసేది ఏమిటి లోకంలో అంటే భగవంతుని యొక్క నామమే పవిత్రం చేస్తుంది. మనం చాలాసార్లు మనం చేతిలో నీటిని తీసుకుని ఆ నీటిని మనం తీసుకుంటూ ఉంటాం. ఆచమనం చేసేటప్పుడు నోటితో తీసుకుంటాం. అందులో అనేక రకాలు, కొన్నిసార్లు ఈ చెయ్యి దానికి పెదానికి తగలాలా లేదా తగలకూడదా, ఇలా అనేక రకరకాల ఏవేవో చర్చలు ఉంటాయి. కానీ అసలమైన విషయం మనం గుర్తుంచుకోవాల్సింది, మనల్ని పవిత్రం చేసేది నీరు పవిత్రం చేస్తుంది. పవిత్రం చేసేటువంటి వాటిలో ఏవేవి పవిత్రం చేస్తాయి? కృష్ణుడు భాగవతంలో ఏం చెప్తున్నాడు? పవిత్రం చేసేటువంటివి ఏవే ఉన్నాయి? మొట్టమొదట వాయువు. చూడండి, పవతామస్మి, పవనః పవతామస్మి అని కృష్ణుడు అంటున్నాడు. పవనః పవతామస్మి అంటే పవిత్రం చేసేటువంటి వాటిలో నేను వాయువుని అని చెప్పి అన్నాడు. అవుతుంది కదా. మరి అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది వాయువు. వాయువు లేకపోతే అంత అపవిత్రం అయిపోతుంది. అవునా కదా. ఇప్పుడు కాసేపు ఫ్యాన్ కట్టేస్తే ఏమవుతుంది? శరీరం అపవిత్రం అవుతుంది. అవుతుందా లేదా? అలాగే మన శ్వాస తీసుకోవడం మానేస్తే ఏమవుతుంది? దేహం అపవిత్రం అయిపోతుంది. ఆపాన వాయువు వదలకపోతే ఏమవుతుంది? కడుపు పాడైపోతుంది. చూడండి, కాబట్టి వాయువు బయట లోపల అన్ని విధాలుగా కూడా మనల్ని పవిత్రం చేస్తున్నాడు అనమాట. కాబట్టి వాయువు తర్వాత జలము, అలాగే అగ్ని, భూమి, ఇవన్నీ కూడా పవిత్రం చేసేటువంటివి అని కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో.
కానీ ఇది భౌతికమైనటువంటి వాటిని పవిత్రం చేస్తాయి ఇవన్నీ. ఇవి జలము, నీరు, అగ్ని, భూమి ఇవన్నీ కూడా. కానీ భౌతికముగా పవిత్రం కాని దాన్ని కూడా పవిత్రం చేసేది ఏమిటి? అది దివ్యమైనటువంటిదే పవిత్రం చేయగలదు. మరి ఏమిటది అంటే భగవంతుని యొక్క నామం. అందుకనే అపవిత్రో పవిత్రోవా సర్వావస్థాం గతోపివ. నువ్వు అపవిత్రంగా ఉన్నా పవిత్రంగా ఉన్నా సర్వావస్థాం గతోపివ, ఎలాంటి అవస్థలో ఉన్నప్పటికీ కూడా యత్ స్మరేత్ పుండరీకాక్షం. ఎవరైతే ఆ పుండరీకాక్షుడు అంటే ఎవరు? పుండరీకముల వంటి నేత్రములు కలిగిన వాడు, అంటే పద్మరేకుల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు. యత్ స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి. ఎప్పుడైతే మనం పుండరీకాక్షుణ్ణి స్మరిస్తామో వెంటనే బాహ్య అభ్యంతర శుచి, అంటే లోపల బయట కూడా మనం శుద్ధి అవుతాం. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని చెప్పి అంటాం అనమాట. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రక్రియ. అంటే చూడండి, ముందు అసలు మనం నీటితో మనం ఆచమనం చేస్తాం, కానీ ముందు నీటిని పవిత్రం చేయాలి కదా. అర్థమవుతుంది చూడండి, వరుసగా ఒక్కొక్క దాన్ని పవిత్రం చేయడం ఆచమన ప్రక్రియలో ముందు నీటిని పవిత్రం చేయాలి. నీటిని ఎలా పవిత్రం చేయాలి? అందుకే స్నానం చేసినప్పుడు కూడా ఒక మంత్రం ఉంది. ఏ మంత్రం చదువుతారు? గంగేచ యమునే చైవ గోదావరి గోదావరి సింధు సరస్వతి కదా. తర్వాత ఏమిటి? జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్పి అంటాం. అంటే ఈ నదులన్నీ కూడా ఇప్పుడు నేను వాడుతున్నటువంటి నీటిలో మీరు దయచేసి వ్యక్తం కండి అని చెప్పి అడుగుతున్నాం. జలేస్మిన్ సన్నిధం కురు, ఈ నీటిలో మీరు దయచేసి వ్యక్తం కండి అని అడుగుతాం. ఎందుకంటే అవన్నీ పవిత్రమైనటువంటివి కాబట్టి. చేసిన తర్వాత మళ్ళీ ముద్రలు వేస్తాం. చూడండి, ఎందుకు వేస్తారు ముద్రలు? ఎందుకంటే సరే మనం మంత్రం చదివాం, కానీ మళ్ళీ చూడండి మత్స్య కూర్మ ముద్రలు వేస్తారా లేదా? అంటే స్వామి మత్స్యావతారం రూపంలో, కూర్మావతారం రూపంలో ఈ నీటిని పవిత్రం చేయాలని అర్థం అనమాట. అంతే కదా. ఆ ముద్రలు వేస్తామంటే అక్కడ మనం ఆవాహన చేస్తున్నాం అనమాట. అంటే వీటిని దయచేసి ఇప్పుడు చూడండి, మనకి ఆయన భౌతికమైనటువంటి తాబేళ్ళు, లేకపోతే భౌతికమైనటువంటి మత్స్యం, భౌతికమైనటువంటి కూరమం ఇవి ఉన్నాయనుకోండి, అవి ఏం చేస్తాయి? నీటిని కలుషితం చేస్తాయి. కానీ ఇక్కడ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి రూపాలు ఇవి, మత్స్యం, కూరమం. కాబట్టి వాటిని అక్కడ ఆవాహనం చేసి ఏం చేస్తారు? దాన్ని పవిత్రం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆచమనం మొదలు పెట్టడం, అన్నీ పాదాలు, చేతులు, భుజాలు, శిరస్సు అన్నీ కూడా మొత్తం వెనక భాగంలో, ముందు భాగంలో అన్నీ కూడా ఆచమనం చేస్తాం. ఇట్లా ఒక పెద్ద ప్రక్రియ అన్నమాట ఇదంతా. అందుకే ఇది చాలా చాలా ముఖ్యం. సాధారణంగా ఆచమనం అంటే ఇవన్నీ చేయకపోయినా కాళ్ళు చేతులు కడుక్కున్నా కూడా దాన్ని ఆచమనం అంటారు. అది కూడా ఆచమనం అంటాం. కానీ మంత్రం ద్వారా చేసేటువంటిది ఇంకా ఉన్నతమైన, అందులో కూడా దశలు ఉన్నాయన్నమాట. సరళమైన ఆచమనం, అలాగే పూర్తి ఆచమనం, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఏ సందర్భాల్లో ఆచమనం చేయాలి? ఏ సందర్భాల్లో ఆచమనం చేయాలి? పవిత్ర కార్యం ఏది చేయాలన్నా సరే, మనం భగవత్ సంబంధమైన కార్యం ఏది చేయాల్సినా సరే ఆచమనం చేసుకోవాలి. ఉదాహరణకి మనం భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించాలి. ఏం చేయాలి? కాళ్ళు చేతులు కడుక్కోవాలా లేదా? అదే బ్రాహ్మణ కుటుంబాల్లో అయితే ఆ ప్రసాదం స్వీకరించడానికి ముందు మళ్ళీ ఆచమనం చేస్తారు. కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత కూడా మళ్ళీ ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః. చూడండి, ఇక్కడ ప్రతి అడుగడుగునా కూడా పవిత్రం చేసుకోవడం అనేది. ఈ రోజుల్లో మల విసర్జన చేస్తేనే ఎవరు స్నానం చేయరు, ఇంకా ఆచమనం గురించి ఎవరికి చెప్పాలి? అంతే కదా. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో అవకాశం, అంటే ఇక్కడ మనకి ఈ సంఘంలోకి అనుమతించబడక ముందు మరి చూసినట్లయితే ఎంతమందికి తెలుసు అసలు మూత్ర విసర్జన చేస్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలని? పూర్వం గ్రామాల్లో తెలుసు పెద్దవాళ్ళకి. ఈ రోజుల్లో మూత్ర విసర్జన చేసి కాళ్ళు చేతులు కడుక్కునే వాళ్ళు ఎవరున్నారు? అసలు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అవకాశమే ఉండదు. అంతే కదా. కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అవకాశమే ఉండదు. మల విసర్జన చేసి స్నానం చేయడానికి ఎవరికి అవకాశం ఉంటుంది? కాబట్టి పూర్తి అపవిత్రం అన్నమాట ప్రస్తుత పరిస్థితి. అలాగే అందరూ కూడా ఈ నవరంధ్రాల్లో చేతులు పెట్టుకుంటూ ఉంటారు, కళ్ళల్లో కళ్ళు నులుముకుంటారు, లేకపోతే కళ్ళలో పుసులు తీసుకుంటూ ఉంటారు, ముక్కులో వేలు పెట్టుకుంటుంటారు, నోట్లో వేలు చెవులో పెట్టుకుంటుంటారు. సో వెంటనే మరి ఏం చేయాలి? మరి చేతులు కడుక్కోవాలి.
ఇది కూడా ఎవరికి తెలియదు కలియుగంలో మనం చూస్తే. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇవన్నీ కూడా బోధించాలన్నమాట. ముఖ్యంగా తల్లి బోధించాలి. నోట్లో ఏళ్ళు పెట్టుకోవద్దు. చూడండి, చాలామంది పెద్దవాళ్ళే నోట్లో వేలు పెట్టుకుంటూ ఉంటారు కదా. పెద్దవాళ్ళే నోట్లో వేలు పెట్టుకుంటుంటారు, పళ్ళల్లో గీక్కుంటుంటారు, లేకపోతే ఏదో చెవుల్లో ఏదో వేలు పెట్టి తిప్పుకుంటుంటారు, ఇలాంటివన్నీ చేస్తుంటారు. లేకపోతే కూర్చుని కాళ్ళు పట్టుకుంటుంటారు, అరికాళ్ళు పట్టుకుంటుంటారు. అంటే శిక్షణ లేదన్నమాట. సో అలాంటి సందర్భాల్లో మనం పవిత్రమైన వస్తువు ఏది పట్టుకోవాలన్నా సరే మనం చేయగడుక్కోవాలి. అందులో కూడా ఈ వేది ముఖ్యంగా కుడి చేయి ఎడమ చేయి అనే భేదం ఉంది. మళ్ళీ చూడండి, ఎడమ చేతితో ఇవ్వకూడదు, ఎడమ చేతితో తీసుకోకూడదు, ఎడమ చేతితో తాగకూడదు. చూడండి, అనేకం ఉన్నాయన్నమాట అన్ని వైదిక సంస్కృతిలో. ఇది కృష్ణుని సంస్కృతి అనమాట. అంతేగాని నేను హరే కృష్ణ జపం చేస్తున్నాను కాబట్టి ఎలా చేసినా ఒకటే అనుకుంటే అది మాయావాదం అనమాట. అది భక్తి కాదు వాస్తవాన్ని. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మనం, చిన్న చిన్న విషయాలన్నీ. అయితే ఇక్కడ మనం చూస్తే సతీదేవి ఆమె ఏం చేసింది చూడండి, మరణించడానికి ముందు కూడా ఆచమనం చేసింది. అర్థమవుతుంది కదా. మరణించడానికి ముందు కూడా తనను తాను పవిత్రం చేసుకుంది. ఏం చేసిందట ఆమె? ఆచమనము కావించి కనులను మూసుకుని యోగమునందు సంలగ్నమయ్యను. అది కూడా ఎలాగా? ఉత్తరాభిముఖి అయి. చూడండి, ఉత్తరాభిముఖి అయి. అందుకే చివరికి మనం చూస్తే చనిపోయినటువంటి శవాన్ని కూడా ఒక దిక్కుకి పెడతారు, తలకాయ పెడతారా లేదా? చూడండి, ప్రతిదానికి ఉంది, దక్షిణం పక్కకు పెడతారు. ఎందుకంటే దక్షిణం అనేది ఎవరి దిక్కు? అది యముని యొక్క దిక్కు అనమాట. సంయమనీపురం ఉంది అటు పక్కన. అందుకే గ్రామానికి శ్మశానం కూడా ఏ దిక్కున ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? దక్షిణంలో పెడతారనమాట. ఎందుకంటే అది యమస్థానం కాబట్టి. ఇలా ప్రతిదానికి కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి విధానాలు ఉన్నాయి మనకి శాస్త్రాల్లో. అందుకే శివాలయానికి వెళ్ళినప్పుడు కూడా పూర్తి ప్రదక్షిణం చేయరు. ఏం చేస్తారు? చండీ ప్రదక్షిణం అని చెప్పి అంటారు. మనకి ప్రదక్షిణము అంటే ఏంటి? ప్రదక్షిణము, దక్షిణం అంటే కుడిపక్క కదా, కుడిపక్కన ఉంచుకొని మనం తిరగాలి. కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు పూర్తిగా చేయరు. ఏం చేస్తారు? ఏదైతే పానవట్టం నుంచి బయటకు వస్తూ ఉంటుందో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తారు, మళ్ళీ వెనక్కి తిరుగుతారు. ఇలా చేయాలన్నమాట ప్రదక్షిణం. చూడండి, సో ఇలా అనేకమైనటువంటి వివరాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు కలియుగంలో ఎవరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియదు అనమాట. అందుకే చైతన్య మహాప్రభువు చెప్పారు, ఏమన్నారు? కలియుగంలో అతి ముఖ్యమైన సంస్కారం ఏమిటందరికీ? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూడండి, అయితే దాని అర్థం ఏమిటి? ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, అంతేనా? దానితో ఆరంభమవుతుంది సంస్కారం. చూడండి, అంటే మరి ఏ సంస్కారము లేకపోయినా కనీసం ఈ సంస్కారం తప్పనిసరి అందరికీ, హరినామాన్ని జపించడం. కానీ హరినామం జపిస్తున్నారనుకోండి, దానితో ప్రారంభించాలి, తర్వాత ఇంకేం చేయాలి? సంస్కారాలు వీలైనంతగా మనం ఆచరించాలి. అంతేగాని అదొక్కటి చెప్పారు కదా, ఇంకా మిగతా ఏం అవసరం లేదని కాదు. ఈ సంస్కారంతో మిగిలిన సంస్కారాలను కూడా మొదలవుతాయన్నమాట. అది పద్ధతి, అంతేగాని తప్పుగా అర్థం చేసుకోకూడదు. అయితే ఇక్కడ మనం చూస్తే సతీదేవి ఆమె గొప్ప యోగినిగా మనకి తెలుస్తుంది. ఎందుకని అంటే ఆమె భర్త అయినటువంటి శివుడు ఆయన యోగీశ్వరుడు. యోగీశ్వరుడు, యోగేశ్వరుడు, రెండు రకాల శబ్దాలు ఉన్నాయి. తన భర్త నుండి నేర్చుకుని ఉండొచ్చు, లేదా సహజంగానే పుట్టుకతో ఆమె దాక్షాయిని కాబట్టి, దక్షుని యొక్క కుమార్తె కాబట్టి తన తండ్రి నుండి నేర్చుకుని ఉండొచ్చు, లేదా పుట్టుకతో సహజంగా ఆమెగా జ్ఞానం ఉండి ఉండొచ్చు. అంటే ఏ విధంగా? ఇచ్ఛామరణం. ఆ యోగ విధానంలో ముందు ఏం చేస్తారు? ముందు శరీరాన్ని యమ నియమ అనేవి మనకి ఉన్నాయి. మొట్టమొదట యమ అంటే ఏమిటి? యమ అంటే ఏమిటి? నియమ అంటే ఏమిటి? అష్టాంగ యోగ విధానంలో యమ అంటే ఏవైతే చేయకూడదో, నియమ అంటే చేయకూడనివి కానివి అంటే చేయాల్సినవి. తర్వాత ఆసన అంటే ముందు కుదురుగా కూర్చోవాలి, ఆసన. అందుకే శైల ప్రభుపాదుల వారి ప్రవచనాలు ఉన్నప్పుడు మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. ఏమంటారైనా? సెట్ ప్రాపర్లీ అని చెప్పి అంటారు, సరిగ్గా కూర్చోండి అని చెప్పి. యమ నియమ ఆసన, తర్వాత ప్రాణాయామ, తర్వాత ముందు శ్వాసని నియంత్రణ చేయడం,
తర్వాత ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఏమిటి? శ్వాసను నియంత్రించిన తర్వాత మనసును నియంత్రించాలి. ప్రత్యాహారం అంటే ఏమిటి? మనసు ఇంద్రియ విషయాల పట్ల అంటే ఏమేమి ఉన్నాయి మనకి? ఏదో ఒక దృశ్యం పట్ల, ఏదో ఒక వాసన పట్ల, ఏదో ఒక శబ్దం పట్ల, ఏదో ఒక రుచి పట్ల, ఏదో ఒక స్పర్శ పట్ల వెళ్ళిపోతుంటుంది మనసు. ప్రత్యాహారం అంటే ఏమిటి? దాన్ని వెనక్కి తీసుకురావాలి. అదేంది కదా. ఎలాగంటే ఇప్పుడు చూడండి, మనం ఆవు పాలు ఇస్తుంది అనుకోండి, పాలు ఇచ్చేటప్పుడు దూడని ఏం చేయాలి? నియంత్రణ చేయాలి. దూడ సహజంగా ఎటువైపు వెళ్ళిపోతుంటుంది? ఆ తల్లి పొదుగు వైపుకి వెళ్ళిపోతుంటుంది. దాన్ని వెనక్కి పట్టురావాలి చూడండి. అలాగే మనసు కూడా ఏం చేస్తుంది? ఇంద్రియ ఆహారాల వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంద్రియ ఆహారాలు ఏమిటి? కంటికి దృశ్యము, ముక్కుకి గంధము, చెవికి శబ్దము, నాలుకకి రసము, చర్మానికి స్పర్శ, వాటి వైపు వెళుతూ ఉంటుంది, మనసు వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మనసును వెనక్కి తీసుకురావాలి. తర్వాత ఏమిటి? ధారణ అని చెప్పన్నారు. ధారణ అంటే ఇక అలా వెనక్కి తీసుకొచ్చిన తర్వాత ఇక మనసు ఎప్పుడైతే ఇంక వెళ్ళడం అనేసి స్థిరంగా ఉంటుందో అప్పుడు ఏకాగ్రత ఒక ధారగా పడుతుంటుంది అనమాట. చూడండి, నూనె పోసామనుకోండి ఎలా ధారగా పడుతుంది, అలాగే తదేకమైనటువంటి దృష్టి. తర్వాత ధ్యానము అని చెప్పంటారు. అప్పుడు హృదయంలో ఉన్నటువంటి పరమాత్మపై దృష్టి పెట్టడం. ఆ తర్వాత ఏమవుతుంది? సమాధి స్థితి, అంటే స్థిరమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది. ఇది విధానం అన్నమాట, యోగ విధానం. ఆ విధానంలో ఇవన్నీ కూడా క్రమంగా, అందుకే ఆవిడ ముందు ఏం చేసింది? ఆచమనం చేసుకుంది, తర్వాత సరైనటువంటి దిక్కు వైపుగా కూర్చుంది, తర్వాత ఆమె తన యొక్క శ్వాసను నియంత్రిస్తుంది, యోగమునందు సంలగ్నమయ్యింది. మనం చూసినట్లయితే మన శరీరంలో ఆత్మ ఏ ప్రదేశంలో ఉంటుంది? హృదయ భాగంలో ఉంటుంది. మరి హృదయ భాగంలో ఎలా ఉంటుంది ఆత్మ? మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే, అంటుకుని ఉంటుందా ఇంటి గుండెకి ఎక్కడైనా? వేలు తేలుతూ ఉంటుంది, వాయువుల్లో తేలుతుంటుంది. పంచప్రాణాలు అని చెప్పంటారు. ఆ వాయువులో తేలుతుంటుంది. కాబట్టి ఇక్కడ యోగ విధానం ద్వారా ఏం చేస్తారంటే, హృదయంలో ఉన్నటువంటి ఆత్మని యోగ విధానం ద్వారా దాన్ని ఇక్కడికి తీసుకొస్తారనమాట. క్రమక్రమంగా ఇక్కడికి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఏం చేస్తారు? వారు ఏ లోకానికి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ లోకానికి తమను తాము బదిలీ చేసుకుంటారు. చూడండి, అదే ఇక్కడ చెప్పారు. కాబట్టి యోగులు ప్రకృతి నియమానుసారం మరణాన్ని పొందరు. వాళ్ళు ఇలాగా వాళ్ళు ఇచ్చామరణం అనమాట. సాధారణంగా యోగి తొలుత దేహమునందలి వాయుచలనమును నిగ్రహించుటలో నిష్ణాతుడవుతాడు. తర్వాత ఏం చేస్తాడు? ఆత్మని సహస్రారం దగ్గర తీసుకొస్తాడు. పిదప ఏం చేస్తాడు? దేహం అగ్నికీలల యందు దగ్నమైనప్పుడు మరి శరీరాన్ని ఏం చేస్తాడు? మరి అడవిలో ఎవరుంటారు? సంస్కారాలు చేసేవాళ్ళు ఉంటారా? సంస్కారాలు చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి ఏం చేస్తాడు? యోగశక్తి ద్వారా తన దేహపు ఉష్ణోగ్రతను పెంచుతాడనమాట. శరీరంలో ఉంది కదా, అగ్ని ఉందా లేదా? శరీరంలో ఇప్పటికే అగ్ని ఉంది. ఆ అగ్ని యొక్క తీవ్రతని పెంచుతాడు అంతే యోగశక్తి ద్వారా. అది సాధ్యమే. దాని ద్వారా ఏమవుతుంది? కట్టెలు కానీ అలాంటివి ఏమీ కూడా ఉపయోగించాల్సిన అవసరం లేకుండా దేహం తనను తానే దగ్ధం చేసేసుకుంటుంది అనమాట. తర్వాత కోరిన చోటకు వెళుతుంది. కనుక ఇది ఆత్మ యొక్క ఉనికిని గుర్తించేటువంటిది. ఎందుకంటే ఆత్మని తీసుకువెళ్ళడం కదా. కానీ నేటి కాలపు యోగ విధానాలు ఏమిటి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? దేహాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తున్నారు అనమాట. అంటే ఏదైతే ఆసనాన్ని ఉందో, ఎక్కువ శాతం మంది ఆసనం, కొంతమంది ప్రాణాయామం చేస్తారు అంతే. అదే యోగం అంటే ఈ రోజుల్లో. అంతర్జాతీయ యోగా దినోత్సవం అని రకరకాలుగా ఏవైతే చేస్తున్నారు, విదేశాల వాళ్ళు కూడా భారతదేశం నుండి ఈ యోగాను తీసుకెళ్ళారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? కేవలం ఆసనాలు వేస్తారు, కొంతమంది ప్రాణాయామం చేస్తారు, అంతకుమించి ఏముంటుంది. యమ నియమ గురించి వాళ్ళకి తెలియదు. మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం ఇవన్నీ చేస్తూనే ఆసనాలు వేస్తుంటారు. ఏం ప్రయోజనం దానివల్ల? కాబట్టి అది ఇక్కడ మనం చెప్తున్నారు. నిజమైన యోగ విధానం ఆత్మ ఒక లోకం నుండి వేరొక లోకానికి, లేదా ఒక దేహం నుండి వేరొక దేహానికి పోవడానికి అంగీకరిస్తుంది. సతీదేవి తన ఆత్మను వేరొక దేహమునకు లేదా లోకమునకు చేర్చగోరినట్లుగా ఈ సంఘటన బట్టి మనకు అర్థమవుతుంది అని చెప్పంటున్నారు. అదేనమాట యోగ విధానం అంటే. అయితే ఆ ప్రక్రియలో కొన్ని సిద్ధులు కూడా లభిస్తూ ఉంటాయి. అనిమ, లగిమ, ఈశిత, ప్రాకామ్య, అంటే శరీరాన్ని దూది పింజలాగా తేలికగా చేసుకోవడం,
లేదా అత్యంత బరువుగా చేసుకోవడం, ఎవరో కదపలేని విధంగా, లేదా అత్యంత సూక్ష్మ పరిమాణంగా మారిపోవడం. అంటే గాలి వెళ్ళే సందులోంచి కూడా యోగి వెళ్ళిపోగలడనమాట. శిల ప్రభుపాదుల వారు చెప్తారు, ఆయన ఉన్న కాలంలో ఒక తైలంగ స్వామి అని ఒక ఆయన ఉండేవాడట. తైలంగ స్వామి. తైలంగ స్వామి అంటే తెలుగు ప్రాంతానికి చెందినవాడని అర్థం. ఇక్కడ అలహాబాద్లో ప్రయాగలో ఉండేవాడట. అతడు ఏం చేసేవాడంటే నగ్నంగా తిరుగుతుండేవాడు అనమాట, బట్టలు లేకుండా. బట్టలు లేకుండా తిరుగుతున్నాడని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, వీడు న్యూసెన్స్ చేస్తున్నాడని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేసేవారు. అరెస్ట్ చేసి వాళ్ళు అలా బయటకు వచ్చేటప్పటికి వాళ్ళకంటే ముందు బయటకు వచ్చేసి కనిపించేవాడు ప్రభుపాదుల వారు చెప్పేవారు. అలా ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా సరే అతడు బయటకు వచ్చేసేవాడట. ఎలా వచ్చేసేవాడంటే అతను యోగి కాబట్టి. చూడండి, చివరికి వదిలేశారట, ఏం చేయలేక. చూడండి, సో అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండేవారు పూర్వం. ఇప్పటికీ ఉంటే ఉండొచ్చు ఎక్కడో హిమాలయాల్లో. మరి అలాంటివి ఏది కావాలంటే అది పొందగలగడం, సుదూరాన ఉన్నటువంటి వస్తువుని కూడా పొందగలగడం, అవతల వారి యొక్క మనసును నియంత్రించగలగడం, ఏకకాలంలో 7 చోట్ల ఉండగలగడం. చూడండి, ఇవన్నీ అనేక రకాల సిద్ధిశక్తులు అన్నమాట. యోగి ఇది అంతిమ ప్రయోజనం కాదు, మధ్యలో ఉండేటువంటి ఉప ప్రయోజనాలు అన్నమాట. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి అంటాం కదా మనం. అలాగే యోగ విధానానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా. కానీ కొంతమంది దానితో ఆగిపోతారు. కానీ అవి ఎల్లకాలం ఉండిపోవు. ఆ సిద్ధి సాధించిన తర్వాత దాన్ని ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే తరిగిపోతుంటుంది. అందుకే చాలామంది ఏం చేస్తారు, యోగులు అలా కొంతకాలం పాటు సాధన చేసి కొన్ని సిద్ధులు పొందిన తర్వాత సమాజంలోకి వచ్చి వాటిని అందరి ముందు ప్రదర్శన చేసి బుద్ధి లేని జనం ఏమనుకుంటారు, ఏదన్నా చూడండి గాలిలో ఊరికే అబ్బరకదబ్బరాని ఇలా తిప్పి ఏదైనా బంగారపు గొలుసు తీస్తే అమ్మో ఈవిడే దేవుడు అనుకుంటారు. లేదా బూడిద తీసాడు అనుకోండి, అది ఎవరు సత్యసాయిబాబా చేసేవాడు మ్యాజిక్లన్నీ. అలాంటివి ఏదైనా చేస్తే అదిగో, లేకపోతే ఇప్పుడు షిరిడి సాయిబాబా ఏమిటైతే ఉడికి దాంట్లో చేపెట్టి తిప్పాడట కాబట్టి దేవుడు. అంతే కదా. అంటే నిజంగా భగవంతుడు అంటే ఎవరికి ఏమీ తెలియదు అనమాట. నిజంగా భగవంతుడైతే బంగారపు గనినే సృష్టించవచ్చు. ఊరికే రోళ్ళు గోళ్ళు వాచీలు గొలుసులు ఏమిటి ప్రయోజనం చెప్పండి దానివల్ల. సో అందుచేత ఇవన్నీ నేర్చుకుంటారు వాళ్ళు. నేర్చుకుని కొంతకాలం పాటు సమాజంలో ఇవన్నీ కూడా ప్రదర్శన చేస్తారు. కొంతకాలానికి వాళ్ళ శక్తులు తరిగిపోతాయి. అందుకే ఈలోపు ఏం చేస్తారు, ఈలోపు సమాజ సేవా కార్యక్రమాలు మొదలు పెడతారు. ఉచిత వైద్యం, లేకపోతే ఉచిత చదువు, లేకపోతే ఉచిత నీరు, ఇలాంటి ఉచితాలు మొదలు పెడతారు. జనం అందరూ ఏం చేస్తారు, వాళ్ళకి ఉచితంగా ఇచ్చేవాడంటే అంతే కదా, ఎవరు ఉచితంగా ఏది ఇస్తే వాడే దేవుడు, అంతే కదా లెక్కలు. బాగా తాగుబోతుడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఆ రోజు మందు దొరకలేదు, నోరు మొత్తం ఎండిపోయింది, నాలికంతా దురద పెట్టేస్తుంది అనుకుంటాం. ఈ లోపల ఎవడన్నా వచ్చి దారిని పోయేవాడు ఒక సీసా అక్కడ పడేసిపోయాడు అనమాట, బా దేవుడురా నువ్వు అని చెప్పండి, అంతే కదా, అదే కదా. సో అలాగనమాట జనం కూడా ఏమిటంటే వాళ్ళకి కావాల్సింది ఏదైనా దొరికింది అనుకోండి, ఎవడిస్తే వాడే దేవుడు, ఇంకా వాడిని శిఖరాగ్రహానికి ఎత్తేస్తారనమాట. అది జరిగేది. సో కాబట్టి అంత చవక కాదు ఇవన్నీ కూడా. యోగశక్తులన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. అందుచేత ఇక్కడ సతీదేవి ఏం చేసింది, ఆ విధంగా సమాయత్తం అయింది. దేనికి, దేహాన్ని త్యజించడం కోసం ఆమె సమాయత్తం అయింది. సమాయత్తమై ఇప్పుడు ఆమె శరీరాన్ని ఏ విధంగా విడిచిపెడుతుంది అనేది తర్వాత శ్లోకంలో మనం చూద్దాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఇప్పుడు భాష్యంలో స్పష్టంగా చెప్పారు ఆవిడ ఎందుకు వచ్చింది అసలు అక్కడికి, దక్షిణ యజ్ఞానికి. విన్నారా? సోదరుల్ని మొత్తం బంధువుల్ని కలుసుకోవాలని వచ్చిందని చెప్పారా లేదా?
ఎప్పుడు కూడా ఒక ఆహ్, వ్యక్తి యొక్క భావనలు ఎప్పుడు కూడా కలగలిసి ఉంటాయన్నమాట. ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ భావాలు అన్నీ కూడా మిశ్రితంగా ఉంటాయి. ఎప్పుడు ఒకటే భావం అని కాదు. ఇప్పుడు ఎవరైనా ఒక పని చేశాడనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ప్రసాదం ఉంది ఇప్పుడు తర్వాత అని చెప్పాం. ప్రసాదం అనగానే వీడు తిండిపోతూ అనుకోవడానికి కాదు కదా! అది కూడా ఉండొచ్చు. ఆకలి ఉంది శరీరానికి. మరొక కారణం ఏమై ఉండొచ్చు? మనల్ని మనం పవిత్రం చేసుకోవాలి కదా! అనేది ఒక కారణం అయి ఉండొచ్చు. మరి ఇంకో కారణం ఏమి ఉండొచ్చు? మనల్ని మనం ఉద్ధరించుకోవాలి కదా! అనే కారణం ఉండొచ్చు. సో, అందుకే ఆచార్యులు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క భావాన్ని వెలికి తీసి దాని గురించి వివరిస్తారు. సతీదేవి ఎందుకొచ్చింది అక్కడికి? ఎందుకొచ్చింది అంటే ఆమె యొక్క బంధువుల్ని వాళ్ళందరం చూడాలనుకుంది. అది ఉంది ఖచ్చితంగా. అది ఉంది. అలాగే తన పతిని గౌరవిస్తున్నారో లేదో చూడాలని కూడా ఉంది. అవునా? మనం దైనందిన వ్యవహారాల్లో ఒకే భావన ఉంటుందా ఎవరికైనా? చెప్పండి. మిశ్రితంగా ఉంటాయి. కాబట్టి ఆచార్యులు కూడా ఏం చేస్తారంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క భావాన్ని బయటకు తీసి దాని గురించి వివరిస్తారు. హ్మ్. 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 లేదు, సీతాదేవి చూడండి ఇక్కడ సీతాదేవి ఎవరు? ఆమె అంతరంగిక శక్తి. దానికి ఇవేవి కూడా వర్తించవు. కానీ దుర్గాదేవి ఆమె భగవంతుని యొక్క బాహ్య శక్తి. కాబట్టి బాహ్య శక్తి వ్యవహారాలని మనం అంతరంగిక శక్తి దానికి మనం ఆపాదించలేమనమాట. ఎందుకంటే అంతరంగిక శక్తికి సంబంధించినవన్నీ కూడా పవిత్రమైనటువంటివి. అక్కడ కూడా భౌతికమైనటువంటి భావనల్లాగా కనిపించినా అవన్నీ కూడా దివ్యమైనవి. వాటిని స్మరించడం వల్ల అందరూ కూడా పవిత్రులవుతారు. కాబట్టి దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. హ్మ్. సో, ఎవరో కమెంట్‌లో ప్రశ్న వేశారు. చూద్దాం. ఆ! ఫేట్ ఆఫ్ పర్సన్ లీవింగ్ బాడీ ఫోర్స్‌ఫుల్లీ బై సూసైడ్ ఆర్ లీవింగ్ బాడీ బై యోగా. ఎవరైతే ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భూత ప్రేతాలుగా తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా శరీరంలో సమయం ఉంది వాళ్ళకి. కానీ ఇంకా సమయం ఉండగానే వాళ్ళు శరీరాన్ని వదిలేశారు కాబట్టి, మళ్ళీ వాళ్ళ కర్మానుసారం వాళ్ళకి ఎప్పుడైతే శరీరం లభించాలో అప్పటి వరకు కూడా వాళ్ళు అలాగే తిరుగుతుంటారు. దీనికి తోడుగా వాళ్ళు బలవన్మరణానికి పాల్పడ్డారు కాబట్టి, దానివల్ల కూడా ఇంకా కొంతకాలం శిక్షణ అనుభవించాల్సొస్తుంది. కానీ యోగ విధానం ద్వారా శరీరాన్ని వదిలిన వారు వెంటనే దేహాన్ని పొందుతారు. ఎలాంటి దేహాన్నైనా వాళ్ళు పొందగలరు. ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళగలరు. కాబట్టి ఈ రెండిటికి చాలా తేడా ఉంది. యోగ విధానం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టడం వేరు. బలవన్మరణానికి పాల్పడడం వేరు. బలవన్మరణానికి పాల్పడిన వాళ్ళు అంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అధోగతి పాలవుతారు. కానీ యోగ విధానం ద్వారా శరీరాన్ని త్యజించిన వాళ్ళు ఉన్నత గతి పొందుతారు. ఓకే. ఇక్కడ మరొక ప్రశ్న వేశారు. మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలని మర్యాదల గురించి తెలుసుకునే పుస్తకం ఏమన్నా ఉందా? అవును, ఉన్నాయి మనకి. మనకి ముఖ్యంగా ఆహ్, ప్రారంభకులకు కృష్ణ చైతన్య మార్గదర్శిని అనేది ఒక గ్రంథం ఉంది. అలాగే కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం అనే ఒక గ్రంథం ఉంది. అలాగే సాంప్రదాయ భారతీయ జీవనము, వైదిక సంస్కృతి ముఖ్యాంశాలు అనేటువంటి ఒక గ్రంథం ఉంది. ఇలా ఒక 3 గ్రంథాలు మనకున్నాయి. వీటిని చదివినట్లయితే మనకి అన్నీ కూడా తెలుస్తాయి. అయితే ఇవన్నీ భాగవతం, భగవద్గీత ఇత్యాది గ్రంథాలలో విసిరేసినట్లుగా ఉన్నవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక దగ్గరికి సేకరించి ఈ గ్రంథాలను తయారు చేశారు. కాబట్టి ప్రత్యేకించి వాటి కోసం తెలుసుకోవాలంటే ఈ గ్రంథాలు చదవండి. ప్రారంభులకు కృష్ణ చైతన్య మార్గదర్శిని, కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం, అలాగే భారతీయ సాంప్రదాయిక జీవన విశేషాలు. అలాగే స్త్రీ ధర్మం గురించి తెలుసుకోవాలంటే మనకి ఇంగ్లీష్‌లో ఉంది. ఇంకా తెలుగులో ఇప్పుడు అనువాదం అవుతుంది. మదర్స్ అండ్ మాస్టర్స్ అనే గ్రంథం ఉంది. అది కూడా చదివి మీరు తెలుసుకోవచ్చు. శ్యామానంద ప్రసాద్ ప్రభు, మీ ప్రశ్న ఏమిటి చెప్పండి? హరే కృష్ణ ప్రభు, ప్రణామం ప్రభు. ప్రణామాలు. ప్రభుజీ, ఇది పుండరీకాక్ష అది ఉంది కదా శ్లోకం, అది ఎప్పుడు పర్టికులర్ గా మనం చేయొచ్చు ప్రభు? తప్పని పరిస్థితి ఆచమనం చేసే ప్రతిసారి కూడా అది జపిస్తాం. కొన్నిసార్లు ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం స్నానం చేయకుండా జపం ఆ టైంలో కూడా చేయాలని కొందరు అనడంలో విన్నాను. అది వర్తిస్తుంది అట్లా? చూడండి, సాధారణ మర్యాద ఏ పని చేయడానికైనా సరే, చివరికి గ్రంథాన్ని చదవడానికి ముందైనా, జపం చేయడానికి ముందైనా కూడా ఆచమనం చేయడం మంచిది. కానీ తప్పని పరిస్థితుల్లో హరినామం పవిత్రం చేస్తుంది. కాబట్టి హరినామాన్ని మళ్ళీ పవిత్రం చేసేది మరొకటి ఏమి ఉండదు. ఓకే. హరే కృష్ణ. ఇంకా ప్రశ్న చెప్పండి.
ఉమ్, ఉమ్. ఆ, సో అత్యవసర పరిస్థితుల్లో పూర్వం శత్రుపక్షాల వాళ్ళు దాడి చేసినప్పుడు రాజకుటుంబానికి చెందినటువంటి స్త్రీలు అగ్ని ప్రవేశం కానీ జల ప్రవేశం కానీ చేసేవారు. వారు ఉన్నత గతిని పొందుతారు వాళ్ళు. ఎందుకని ఉన్నత గతిని పొందుతారంటే వారు పాతివ్రత్యం వ్రతాన్ని పాటిస్తున్నారు కాబట్టి. వాళ్ళు కూడా బలవన్మరణానికి పాల్పడినప్పటికీ అది ఆత్మహత్య కిందకి రాదు, వాళ్ళు ఉన్నత స్థితిని పొందుతారు. ఎందుకంటే వాళ్ళ చైతన్యాన్ని బట్టి, ఎందుకంటే వాళ్ళ యొక్క ఏకాగ్రత అంతా కూడా భర్త పట్ల ఉంది కాబట్టి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు. తర్వాత మరొక ప్రశ్న ఇక్కడ వేశారు. సతీదేవి లెఫ్ట్ బాడీ బై యోగిక్ ప్రాసెస్ ఫర్ డిస్ట్రెస్ కాజ్డ్ బై హెర్. జనరల్లీ వెన్ విల్ yogis decide to leave body by yogic process? What makes them to decide this step? అంటే వారు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారనేది అది వారి యొక్క వ్యక్తిగత విషయం అయి ఉంటుంది. సాధారణంగా యోగులు ఉన్నత లోకాలకు వెళ్ళాలనుకుంటారు. ఉన్నత లోకాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ విధంగా ఇచ్ఛామరణం అంటే యోగ ప్రక్రియలో శరీరాన్ని విడిచిపెడతారు. సో సాధారణంగా ఎందుకు చేస్తారంటే ఉన్నత లోకాలకు వెళ్ళడం కోసం, ఉన్నతమైన ప్రయోజనం కోసం. అందుకే యోగ విధానం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టడం అనేది ఎల్లప్పుడూ ఉన్నత ప్రయోజనార్థమే. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అయితే ఆ ప్రక్రియ పట్ల వాళ్ళకి దృఢ విశ్వాసం ఉండాలి, అందులో వాళ్ళు నిష్ణాతులై ఉండాలి. అప్పుడు మాత్రం ఆ విధంగా చేయగలరు. అంతేకాకుండా సరిగా ఆ విధానాన్ని నేర్చుకోకుండా, ఇది ఎలాంటిదంటే సరిగా ఈత నేర్చుకోకుండా నీళ్ళల్లో దూకితే మునిగిపోతాం. అలాగే ఈ ప్రక్రియ పట్ల పూర్తి విశ్వాసం లేకుండా శరీరాన్ని వదిలేస్తే మళ్ళీ అటు ఇటు కాకుండా ఉండిపోతారనమాట. కాబట్టి అందుకే ఇది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియలు ఇవన్నీ. ధామాలో మరణించడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, దాని ఫలితం. కానీ ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ వాళ్ళ చైతన్యం ఎలా ఉందో మరణ సమయంలో అనేది చూడాలి. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, కర్మణ ఏమిటది, గహన కర్మణో గతి అని చెప్పి అంటాడు. ఈ కర్మ యొక్క గతులు చాలా లోతైనటువంటివి. ఇది ఎలా జరుగుతుంది అది ఎలా జరుగుతుంది అని చెప్పడానికి లేదు. చాలా సంక్లిష్టమైన విషయాలు ఇవన్నీ. మనకు సూచనప్రాయంగా అర్థం చేసుకోగలం కానీ ఇదమిద్దంగా ఇలాగే ఉంటుంది అని చెప్పలేము మనం. అంటారు అదే వాళ్ళ చైతన్యం ఎలా ఉంది ఆ సమయంలో. జగన్నాథుని పైనే లగ్నం చేసి వాళ్ళు పడి ఉంటే అవుతుంది. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.